వీళ్ళేంటి వాటర్లో నుంచి వెళ్తున్నారు, వైబ్ అవుతున్నారు, చిల్ అవుతున్నారు, చాలా బాగుంది, మనం కూడా వెళ్దాం, ఎక్కడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీడియో సేవ్ చేసుకుని చివరి వరకు చూసాను. మీకు అడ్రస్తో పాటు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. కర్ణాటకలో బేదర్లో జరణీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడికి వెళ్ళడానికి మనకి రైల్వే స్టేషన్ నుంచి ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, సర్వీస్ ఉంటుంది. బట్ మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం, అది ఎందుకు మీకు చివరిలో చెప్పేస్తాను. వెళ్ళే వే ఏదైతే ఉందో ఎటువంటి నాయిస్ లేదు, చుట్టూ నేచరు ప్లెజెంట్గా చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. అదే క్షేత్ర జరణీ నరసింహ దేవస్థానం. ఇక్కడికి వెళ్ళాక ఫస్ట్ మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ దర్శనానికి టికెట్ తీసుకోవాలి. అలాగే పక్కన లాకర్ కౌంటర్ ఉంటుంది, మన బ్యాగ్స్ అండ్ మొబైల్స్ అక్కడ పెట్టుకోవచ్చు. మొబైల్స్ అలౌడ్, బట్ అట్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. లోపలికి వెళ్దామని ఇలా నీటిలో కాలు పెట్టేసరికి ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది మామా. అమ్మ మైండ్ ఇప్పటికీ కూడా ఆ ఫీల్ అయితే వైబ్ అవుతున్నాం. ఎందుకంటే అది క్లోజ్డ్ సర్ఫేస్ అనమాట. ఒక గృహలాగా ఉంది, ఆ లోపల వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా పేకల లోతులు వస్తుంది. ఎటువంటి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక డిఫరెంట్ వైబ్ అయితే వస్తుంది అనమాట. నాకైతే డిఫరెంట్ వైబ్ వచ్చింది. మీరు కూడా వైబ్ అవుతారు. నాకు చెప్పిన మాట విని ఒకసారి అయితే ట్రై చేయాలి మామ. ఇక్కడైతే మీరు ట్రాఫిక్ జామ్ లాగా అనుకుంటున్నారు కదా, ఇక్కడ దర్శనానికి ప్లేస్ అనమాట. దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ వెళ్ళేదారు వచ్చేదారు. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కూడా మన ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళు ఎవరో కాదండి, బిఫోర్ వీడియోలో వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. ఎందుకంటే ఆ ట్రిప్లో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో వాళ్ళకే తెలుసు. వైబ్ అయిపోయారు. మావా నువ్వు నెక్స్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళినా మేము వస్తామని ఫిక్స్ అయిపోయాము, నువ్వు వెళ్ళే ముందు ఒక మెసేజ్ చెయ్యి, మేము మా ప్లాన్స్ పెట్టుకుంటాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఎంతమంది ఉంటున్నారు కదా, వీళ్ళందరూ కర్ణాటకలో ఫాలోవర్స్ అయిపోయారు. మీరు కూడా ఒక్కసారి నాతో రండి, ఆ వైబ్ ఏంటో మీకు చూపిస్తాను. నెక్స్ట్ నుంచి మీరు కూడా నెక్స్ట్ నేను 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 అనేసి నెక్స్ట్ నుంచి ప్రతి ట్రిప్లో అయితే వచ్చేస్తారు. ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ అన్నాక మనం ఊరుకుంటాం, ఆ మునకలు వేసేయడమే. ఆ వాటర్ ఎలాంటిది ఏంటి మనకు అన్న సంబంధమే లేదు, చిల్ అవ్వాలి. అండ్ బయటకు వచ్చేసాక ఇది మనకి టెంపుల్ బయట లుక్ అనమాట. ఇక్కడ మనకి స్నానాలు చేయడానికి వాటర్ కూడా ఉంటుంది. మీరు వెళ్ళే ముందు వెళ్ళొచ్చాక కూడా స్నానం చేయొచ్చు. అలాగే బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా ప్లేసెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చింది అనుకున్నాను. ఆగండి అయిపోయింది అనుకున్నారా? ఈ వీడియో చూసి మీరు వెళ్ళే లోపు ఇంకో వీడియో పెడతాను, ఆ వీడియో కూడా చూసి అప్పుడు వెళ్ళండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఓన్లీ ఈ టెంపుల్ కాకుండా అక్కడ ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి, అవి ఏంటో నేను చెప్పేస్తాను. మీరు ఎవరితో అయితే వెళ్దాం అనుకున్నారో ఫస్ట్ ఆ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.